హలో, నమస్తే, ఆదాబ్. ఈ నా తెలుగు వచన రచన చూసే వినేవారికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నా తెలుగు వచన రచన తల్లి రుణం గురించి. తల్లి రుణం తీర్చలేనిది, కన్న తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేనిది. తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎక్కడా దొరకదు. తల్లి మనసులో చల్లదనం, వెచ్చదనం రెండు సమానంగా ఉంటుంది. కోపం కొంత ఉన్నా కరుణ, దయ, జాలి రెండింతలు ఉంటుంది. కోపం కొంత ఉన్నా కరుణ, దయ, జాలి రెండింతలు ఉంటుంది. తల్లి మనకు కనిపించే దైవం లాంటిది. అందుకే తల్లిని ఎల్లప్పుడూ ఆరాధించాలి, గౌరవించాలి. అందుకే తల్లిని ఎల్లప్పుడూ ఆరాధించాలి, గౌరవించాలి. అందుకోవాలి ఎప్పుడు ఆ తల్లి దీవెనలు. అందుకోవాలి ఎప్పుడు ఆ తల్లి దీవెనలు. పొందుతాము ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు. పొందుతాము ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు. రానియద్దు తల్లి కళ్ళలో కన్నీరు. రానియద్దు తల్లి కళ్ళలో కన్నీరు. పెట్టద్దు కన్న తల్లి మనసుకు బాధ. పెట్టద్దు కన్న తల్లికి మనసుకు బాధ. కన్న తల్లిని కష్టపెడితే మనమే నష్టాల పాలవుతాం. కన్న తల్లిని కష్టపెడితే మనమే నష్టాల పాలవుతాం. అందుకే తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేము. కన్న తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేము. తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎక్కడా దొరకదు. తన రక్తాన్ని ధారపోసి మనకు జన్మనిస్తుంది. తన రక్తాన్ని ధారపోసి మనకు జన్మను ఇస్తుంది. తన శక్తినంతా ధారపోసి మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఎన్నో బాధలకు ఓర్చి మన బ్రతుకులను తీర్చిదిద్దుతుంది. ఎన్నో బాధలను ఓర్చి మన బ్రతుకులను తీర్చిదిద్దుతుంది. మనకు చిన్న గాయమైన మొదటగా చలించిపోయేది తల్లి మనసు. మనకు చిన్న గాయమైన మొదటగా చలించేది తల్లి మనసు. మనం ఎంత బాధ పెట్టినా నవ్వుతూనే చేరదీస్తుంది. మనం ఎంత బాధ పెట్టినా నవ్వుతూనే చేరదీస్తుంది. అందుకే తల్లి రుణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిది. అందుకే తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది. తల్లి ప్రేమ గొప్పది. తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేము. తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎక్కడా దొరకదు. అందుకే తల్లిని ప్రేమించాలి, ఆ కన్నతల్లిని గౌరవించాలి. ఈ నా తెలుగు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.